మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర చింతకుంట మహాత్మా జ్యోతిబా ఫులే సాంఘిక పాఠశాలలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో 4 విద్యార్థులను బంధించి కర్రలతో దాడి చేశారు. హాస్టల్లో పనిచేస్తున్న వంట మనిషి ద్వారా దాడి విషయం ప్రిన్సిపల్కు తెలియజేశారు. విద్యార్థులపై జరిగిన దాడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మరోవైపు దాడి చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మా క్లాస్ వాళ్ళు ఇట్లా మేము పడుకునేటప్పుడు కొట్టిర్రు. ఎందుకు కొట్టిర్రు అంటే పాత కక్షలు ఉన్నాయి, వాళ్ళ ఏమో పాత కక్షలు ఉన్నాయని గుంపులేసి కొట్టిర్రు సార్. 30 మంది ఉంటారు సార్, 30-40 మంది ఉంటారు మా క్లాస్ వాళ్ళే సార్. నేర్పుటే పనుకుంటే మా క్లాసులో లేపుకొని పోయి డార్మెంట్ లో కొట్టిరు. ఎవరు కొట్టిరో తెలియదు. క్లాస్ మొత్తం వచ్చి కొట్టింది. అందరు కొట్టిర్రు. ఇట్లా సార్లతో మేము క్లోజ్ గా ఉంటాం. కొద్దిగా మెస్ లీడర్ నేను ఇట్లా క్లోజ్ గా ఏమైనా మాట్లాడితే ఎందుకు మాట్లాడినావు అవన్నీ అడిగిర్రు, కొట్టిర్రు. మా పిల్లాడు ఇక్కడ 9th క్లాస్ చదువుతా ఉన్నాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఏదో చిన్న గొడవలు జరిగి ఏదో మాట్లాడుకుంటా వాడు స్కూల్ మెస్ లీడర్ వాడి మీద ఏదో నువ్వు టీచర్స్ చర్యలు చెప్తున్నావు అట్లా అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ మీద 5-6 మంది కలిసి వాడిని కొద్దిగా ఇబ్బంది పెట్టి కొట్టిరు. వాడిని ఎందుకు కొట్టిరాని కనుక్కోవడానికి మేము వస్తామంటే దెబ్బలు అయితే ఆకి ఉన్నాయి. సార్ వాళ్ళని అడుగుతామంటే సార్ వాళ్ళు ఉండి అదే నైట్ 11-12 జరిగిన ఇన్సిడెంట్ అండి. మాకు అంటే మాకు ఎర్లీ మార్నింగ్ తెలిసింది. సో దాని తర్వాత మేము ఫాలో అప్ చేస్తా ఉన్నాం. మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే అట్లా పిల్లల్ని ఇబ్బంది గురి చేసినారో వాళ్ళపైన 100% చర్య తీసుకుంటారందుకు. సరే సార్, ఎందుకంటే ఇంకా మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇంకోటి ఇలాంటి జరగడానికి జాగ్రత్త పడతారని ఆశిస్తూ